వెల్కమ్ టు ఎస్ఎస్ భూషణ్ ఛానల్. ఐఎమ్ డాక్టర్ ఎస్ఎస్ భూషణ్. ముందుగా ఈ వీడియోలో ఉన్నటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఇలా ఎస్ఎస్బి యొక్క యాప్ అనేటువంటిది వస్తుంది. ఇలా పైకి వెళ్ళినట్లయితే మన బుక్ డిగ్రీ ఇంగ్లీష్ సెమిస్టర్ 1 బుక్ అన్నటువంటిది మీకు కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే పీడిఎఫ్ వస్తుంది. అక్కడ మీకు ₹1 అని ఉంటుంది. అయినప్పటికీ కూడాను అది మీకు ఫ్రీగానే, అనగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ కూడాను ఫ్రీగానే అది అందజేయడం అనేటువంటి జరుగుతుంది. అలానే మరొక 40 నిమిషాలు ఈ వీడియోలో జాగ్రత్తగా ఎలా చదువుకోవాలన్నటువంటి విషయాన్ని చెప్పడం కూడాను జరిగిందనమాట మన ప్రబుద్ధులందరికీ కూడాను. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ద బుక్ మెంట్ ఫర్ Degree English Semester 1 students, Bridging Skills. This is the text plus students handbook or students manual, and this book is supplied free of cost. Now let us go into the details. This is the foreword by Dr. Veppada Chiranjeev Rao. Next, these are the messages given by our Government College Gazetted Teachers Association, Dr. M. Srinivas Reddy, and this is the message given by Government College Teachers Association Secretary Dr. M. Shyambabu. Now, let us go into the details. These are the contents. Coromandel Fishers by Sarojini Naidu, The Night Train at Deoli, Ruskin Bond, Parts of Speech, The Lost Child, Mulkraz Anand, Letter to a Teacher, School of Barbania, Articles, Prepositions, Where the Mind is Without Fear, How Dare You, Greta Thunberg, Question Tags, Night of the Scorpion, Nissim Ezekiel. Next, Tenses, An Astrologer's Day, Arkanarayan, Basic Sounds, Words, Stress and Intonation, Homophones. Basic sounds means phonetics. Okay, and next, model papers are also given here. Now, just to go through it. ఇంకొక మాట ఏంటి మీ అందరికీ చెప్పదలుచుకున్నది, దయచేసి దీన్ని వినేటప్పుడు జస్ట్ 1xలో కానీ 0.5xలో కానీ స్లోగా అలా వినుకుంటూ వెళ్ళండి. అంటే చదువుకుంటూ వెళ్ళేటప్పుడు అనమాట. మీకు ఏదైనా సరే ఇంకా వివరణ కావాలని అనుకున్నట్లయితే చాలా వాటికి టెన్సెస్కి, ఆర్టికల్స్కి, ప్రిపోజిషన్స్కి, అలానే క్వశ్చన్ ట్యాగ్స్కి, మిగతా వొకాబులరీ ఐటమ్స్ లాంటివన్నింటికి కూడాను ఆల్రెడీ ఎస్ఎస్ భూషణ్ యూట్యూబ్లో ఉన్నాయి. దయచేసి వాటిని చూడండి. అలానే ద కోరమండల్ ఫిషర్స్ టెక్స్ట్ బై సరోజిని నాయుడు. ఇది ఇంతకుముందు ఆల్రెడీ కూడాను మీరు ఎస్ఎస్ భూషణ్ కోరమండల్ ఫిషర్స్ సరోజిని నాయుడు లేదా ఎస్ఎస్ భూషణ్ కోరమండల్ ఫిషర్స్ అని కొట్టండి మీరు యూట్యూబ్లో. ఇది ఆల్రెడీ కూడా ఈ లెసన్, ఈ పోయిటరీ, దిస్ పీస్ ఆఫ్ పోయిటరీ ఈజ్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ దట్, అండ్ దిస్ ఈస్ ద గ్లాసరీ దట్ ఈస్ గివెన్. నెక్స్ట్, గివ్ ఏ బ్రీఫ్ సమ్మరీ ఆఫ్ సరోజిని నాయుడుస్ కోరమండల్ ఫిషర్స్ అని అన్నామే. ఇక్కడ జస్ట్ ఇదనమాట సమ్మరీ మాత్రమే. అలానే క్వశ్చన్స్ ఈ విధంగా కూడా అడగొచ్చని అనుకున్నాం. ఇలా నాకున్నటువంటి తృష్ణతో నేను ఈ కోరమండల్ ఫిషర్స్ అనువాదం కూడా నేను చేయగలిగాను. సో దీనికి కూడా అనమాట, దీన్ని కూడా మీరు వినియోగించుకోవచ్చు. ఇకపోతే తర్వాత ద నైట్ ట్రైన్ ఎట్ డియోలి, యూ కెన్ ఫైండ్ దిస్ వీడియో ఆల్సో ఇన్ ఎస్ఎస్ భూషణ్ యూట్యూబ్ ఛానల్. ద నైట్ ట్రైన్ ఎట్ డియోలి ఎస్ఎస్ భూషణ్ అని కొట్టండి, తప్పకుండా మీకు వస్తుంది. అందులో ఆల్రెడీ వివరణాత్మకంగా ఈ వీడియో అన్నటువంటి చేయటం అనేది జరిగింది. నేను ఇక్కడ స్పీడ్గా పెడుతున్నాను ఎందుకంటే ఇది గంట లోపే ఇది అయిపోవాలన్నటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే 138 పేజీలు ఉన్నది కనుక మీరనమాట కాస్త స్లోగా అనమాట ఎక్స్లో కానీ, అదే 1xలో కానీ 0.5లో కానీ మీరు ఇది వినొచ్చు. ఇదంతా కూడాను టెక్స్ట్, ఒరిజినల్ టెక్స్ట్. నౌ దిస్ ఈజ్ ద గ్లాసరీ ఆర్ ద మీనింగ్స్ ఫర్ ద డిఫికల్ట్ వర్డ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద టెక్స్ట్ అనగా TEXT, టెక్స్ట్ అనగా ఒరిజినల్ పాఠం. తర్వాత దిస్ ఈజ్ ద సమ్మరైజ్ ద నైట్ ట్రైన్ ఎట్ డియోలి బై రస్కిన్ బాండ్. సో ఇది ఈ సమ్మరీ అనమాట కాస్త పెద్దదిగా వివరణాత్మకంగా ఇవ్వడం అనేది జరిగింది. ఇది కాదు ఎక్కువైంది అన్నటువంటి వాళ్ళకి చిన్నది కూడా ఉంది. సో క్వశ్చన్స్ ఇలా కూడాను అడుగుతారండి. ద నైట్ ట్రైన్ ఎట్ డియోలి ఇది తెలుగు అనువాదం అనమాట. ఇది ఈ తెలుగు అనువాదం కూడాను చాలా చక్కగా చేశాను, ఎంజాయ్ చేయొచ్చు మీరు. తర్వాత ఈ మనకి హోమోఫోన్స్ అన్నటువంటి ఉన్నాయి కదా, ఇవి ఇక్కడ జస్ట్ మచ్చుతొనకలుగా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇంక వివరంగా అనమాట ఉంది. ఇక ఎగ్జామ్ పర్పస్లో సార్ మాకు చిన్నదిగా ఉంటే చాలని చాలామంది విద్యార్థులు ఫోన్ చేయడంతో ఇలా చిన్నదిగా అనమాట ఆ సమ్మరీని కుదించి మీకు ఇవ్వడం అనేది జరిగింది. ఇంతే, ఇదే నైట్ ట్రైన్ ఎట్ డియోలి సమ్మరీ. ఓకే, నెక్స్ట్ ఇలా వెళ్ళినట్లయితే గ్రామర్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా చాలా వివరణాత్మకంగా నేను స్టార్టింగ్ వీడియోస్ చేసేటప్పుడు ఉన్నాయి, ఇందులో చూడండి. మీరు ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారంటే ఎస్ఎస్ భూషణ్ యూట్యూబ్ ఛానల్లో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్స్ ఎస్ఎస్ భూషణ్, అలానే ప్రొనౌన్స్ ఎస్ఎస్ భూషణ్, తర్వాత వెర్బ్ ఎస్ఎస్ భూషణ్, తర్వాత యాడ్జెక్టివ్ ఎస్ఎస్ భూషణ్ అని మీరు వెళ్ళొచ్చు. లేదు ఇక్కడ చదువుకుంటామంటే ఇది వివరణంగా చాలా వివరంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి 5 kinds ఆఫ్ నౌన్స్ అని చెప్పి ఉన్నాయి. కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అదేవిధంగా అబ్స్ట్రాక్ట్ నౌన్, అలానే తర్వాత ఇక్కడ ఎక్కడో ప్రాపర్ నౌన్ కూడా ఉంటుంది. తర్వాత ప్రొనౌన్ అన్నటువంటి చూడండి. సో పర్సనల్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, ప్రెడికేటివ్, పొసెసివ్, అలానే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, తర్వాత డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, ఇండెఫినిట్ ప్రొనౌన్స్, రిలేటివ్ ప్రొనౌన్స్, ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ అన్నటువంటివి కూడా ఉన్నాయి. తర్వాత యాడ్జెక్టివ్ అన్నటువంటి ముఖ్యమైన భాగం.
సో ఇట్ ఈస్ ఎ వర్డ్ దట్ క్వాలిఫైస్ నౌన్ ఆర్ థింగ్ అన్నటువంటి అందులో ఎస్ఎస్ భూషణ్ ఛానల్లో కూడా చాలా వివరంగా ఇవ్వడం అనేది జరిగింది. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ క్వాలిటీ, క్వాంటిటీ, నంబర్, అలానే న్యూమరికల్ యాడ్జెక్టివ్ ఆర్ న్యూమరల్ యాడ్జెక్టివ్, అలానే ఇండెఫినిట్ న్యూమరల్ యాడ్జెక్టివ్, డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ యాడ్జెక్టివ్, డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్, ఇంట్రోగేటివ్ యాడ్జెక్టివ్స్ అంటూ తర్వాత ఎక్స్క్లమేటరీ యాడ్జెక్టివ్ అని ఉంది, తర్వాత వర్బ్ ఉంది. దిస్ వర్బ్ ట్రాన్సిటివ్ వర్బ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్గా విడదీయటం అనేటువంటి జరిగింది. ఇది గతంలో బుక్స్లో పబ్లిష్ చేసేటప్పుడు కూడాను టేబులర్ ఫామ్లు అన్నీ ఇవ్వడం జరిగింది. అలానే ఇక్కడ కూడాను నెక్స్ట్ ఆక్సిలరీ వర్బ్స్ అని ఉన్నాయి చూడండి. ఫినైట్ అండ్ నాన్ ఫినైట్ వర్బ్స్ అంటే ఏంటి అన్నటువంటి చూడండి. ఇలా స్లోగా మీరు వెళ్ళేటప్పుడు చాలా స్లోగా వెళ్ళాలి. నా లక్ష్యం ఇక్కడ ఏంటంటే ఇది మొత్తం బుక్ అంతటిని కూడా ఇప్పుడు 1 అవర్లో చేసేయాలి. ఇది ఎవరికేనంటే అసలు ఎప్పుడు పుస్తకం తీయనటువంటి ప్రబుద్ధులు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే కాస్త ఎగ్జామ్ ముందు ఇవి ఇక్కడ ఉన్నాయా అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ కాస్త అనమాట మధ్య మధ్యలో అనమాట గతంలో ఎస్ఎస్ భూషణ్ ఛానల్లో వివరణ ఇవ్వనటువంటి వాటికి వివరణ ఇచ్చేటట్టుగా వెళ్ళడానికి అనమాట ఇది ఉపయోగపడుతుంది. ఓ గంట అనమాట అలా వింటే బాగుపడతారని, లేదంటే నిద్ర వస్తే అది మెడిటేషన్గా భావించి పడుకున్నా సరే సంతోషం, ఆరోగ్యకరమే. తర్వాతను యాడ్వర్బ్ అన్నటువంటిది ఉంది. ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ టైం ఇక్కడ గమనించారా, యాడ్వర్బ్స్ ఆఫ్ టైం అని, యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్, మేనర్, ఫ్రీక్వెన్సీ, అలానే డిగ్రీ ఆర్ క్వాంటిటీ అని ఉంటుంది. తర్వాతను యాడ్వర్బ్స్ ఆఫ్ రీజన్, యాడ్వర్బ్స్ ఆఫ్ ఎఫర్మేషన్ ఆర్ నెగేషన్, తర్వాతను ప్రిపోజిషన్ అనేది ఉంది, కంజంక్షన్, తర్వాతను ఇంటర్జెక్షన్ ఉంది. ఇక్కడ గతంలో ఎస్ఎస్ భూషణ్ యూట్యూబ్ ఛానల్ లేనిది మాత్రం ఇక్కడ ఉన్నాయండి. అలానే మిగతా ఎక్కడ కూడా మార్కెట్లో లభించే మెటీరియల్లో లేని విషయాలు ఏంటంటే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చాలా వివరంగా ఇవ్వడం అనేది జరిగింది. చాలా ఎక్సర్సైజ్ ఇవ్వడం అనేది జరిగింది. ఇవి సుమారుగా ఒక 40-50 పుస్తకాల్లోంచి స్టాండర్డ్ బుక్స్లోంచి అనమాట సంగ్రహించాను. అలానే ఎగ్జాంపుల్స్ అనమాట మన ఇండియన్ కాంటెక్స్ట్ తగినట్టుగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే నేను 40-50 పుస్తకాల్లో నేను అర్థం చేసుకుంటూ మన ఇండియన్ కాంటెక్స్చువల్ ఎగ్జాంపుల్స్గా నేను మార్చుకుంటూ ఇవ్వడం అనేది చాలా జరిగిందండి. చాలా శ్రమించాను. చూడండి ఇందులో అనమాట ఇదిగోండి, ఇవి 15 ఇచ్చాను. దాని కింద అనమాట ఇది ఎక్సర్సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ స్టిల్ వాటర్స్ రన్ డీప్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ ద వర్డ్ స్టిల్ అన్నటువంటి యాడ్జెక్టివ్. సో రన్ డీప్ అన్నాం. సో డీప్ ఈజ్ కాల్డ్ వర్బ్ అని చెప్పి ఇక్కడ మనం ఇవ్వడం అనేది జరిగింది. తర్వాతను ఇక్కడ కాస్త ఇది చూడండి. అలానే ఇక్కడ ప్రొనౌన్ అన్నటువంటిది ఉంది. తర్వాత ఏది దే స్టిల్ లివ్ ఇన్ దట్ హౌస్ అని చెప్పి అన్నాం. దే అన్నటువంటిది ప్రొనౌన్. తర్వాత అనమాట స్టిల్ అన్నటువంటి యాడ్వర్బ్. తర్వాతను ఇన్ దట్ హౌస్, ఇన్ అన్నటువంటి ప్రిపోజిషన్, దట్ అన్నటువంటి యాడ్జెక్టివ్. ఇలా అనమాట చాలా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. తర్వాతను ఇక్కడ ఫస్ట్ స్టిల్ వాటర్స్ అన్నాం, అది యాడ్జెక్టివ్ అండి. తర్వాతను డీప్ అన్నటువంటిది యాడ్వర్బ్ అవుతుంది. ఇక్కడ నేను వెర్బ్ అన్నటువంటి పొరపాటును కొట్టాను. తర్వాత అసైన్మెంట్ 2 నేమ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్స్ ఇటాలిసైజ్డ్ అని ఉన్నాయి చూసారు. ఇక్కడ క్లియర్గా అనమాట ఇది కూడా అనమాట ఏ నేషనల్ లీడర్ షుడ్ ఆల్సో హ్యావ్ ఏ లైవ్లీ అవేర్నెస్ ఆఫ్ ద వరల్డ్ బియాండ్ ద ఫ్రాంటియర్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి అన్నామే. సో ఇది కూడా అనమాట చూడండి, నేషనల్ అనేటప్పుడు యాడ్జెక్టివ్, తర్వాతను లైవ్లీ అనేటప్పుడు అనమాట తర్వాత ఏమవుతుంది అది యాడ్వర్బ్, తర్వాతను బియాండ్ యాడ్జెక్టివ్, నౌన్ అన్నటువంటిది, ఫ్రాంటియర్ అనేటువంటి నౌన్, ప్రిపోజిషన్ అన్నటువంటి ఆఫ్ అనేది ప్రిపోజిషన్. ఇలా ఇవ్వడం అనేది జరిగింది. ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే డెఫినెట్లీ దీస్ ఎక్సర్సైజ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఇప్పుడు ఎవరైతే ఇవి స్లోగా అర్థం చేసుకొని చదువుకుంటారో తప్పకుండా అనమాట వాళ్ళు బాగుపడతారండి. సో అసైన్మెంట్ 3లో కంప్లీట్ ద డైలాగ్ గివెన్ బిలో యూజింగ్ అప్రోప్రియేట్ ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ అని ఉంది చూసారా. సో ఇవి కాస్త అనమాట బుర్ర ఉపయోగించండి. ఇవన్నీ కూడా ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, తర్వాతను కీ కోడ్ అని ఇచ్చాను. అసైన్మెంట్ 4 అని చెప్పి ఇచ్చానండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ రిలేటివ్ ప్రొనౌన్స్ అని. హూ, వాట్, వెన్, హౌ, వేర్, విచ్ అన్నటువంటి ఇందాకనవి ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ అన్నాము. దాని స్థానం మారేటప్పటికి ఇవి రిలేటివ్ ప్రొనౌన్స్ అయింది, అవే వర్డ్స్. అవి కూడా జాగ్రత్తగా గమనించాలి. ఇవి ఎస్ఎస్ భూషణ్ ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఇన్ని ఎక్సర్సైజ్లు అందులో ఇవ్వడం అనేది జరగలేదు. అసైన్మెంట్ 5 అన్నటువంటిది ఒకసారి చూస్తారు. సో ఇది కూడా అనమాట పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట వివరంగా ఇస్తూ ఎక్సర్సైజ్ ఇవ్వడం అనేది జరిగింది. అసైన్మెంట్ 6 ఇది కూడా అనమాట చక్కని ఎక్సర్సైజ్ అండి. ఇందులో సుమారుగా 34 ఉన్నాయి. ఇవి కూడా చూడండి. 34 ఏంటి, చాలా ఎక్కువగానే ఇచ్చాను, 70 ఇచ్చానండి. ఇవి దయచేసి చూడాలి. ముఖ్యంగా నా ప్రియమైనటువంటి అధ్యాపకులకు విన్నవించుకునేది ఏంటంటే కొన్ని వివరణలు కూడా కొన్నింటికి ఇవ్వడం అనేది జరిగింది. ఇవి కూడా మీరు స్లోగా అనమాట చదువుతూ మన విద్యార్థులకు అర్థమయ్యేటట్టు చెప్పాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. నెక్స్ట్ కమింగ్ టు దిస్ యూనిట్ 2 ద లాస్ట్ చైల్డ్ ముల్క్రాజ్ ఆనంద్ టెక్స్ట్. ఇది కూడా అనమాట ఎస్ఎస్ భూషణ్ ఛానల్లో ఆల్రెడీ నేను చదివి వినిపించాను. మీరు అంటే అర్థమయ్యేటట్టు అందులో చెప్పడం అనేది కూడాను జరిగిందండి. తర్వాతను ఇప్పుడు ఒకసారి ఇలా చూసుకున్నట్లయితే ఇది ముల్క్రాజ్ ఆనంద్ టెక్స్ట్ అని అనుకున్నాం కదా. దీని తర్వాత మనం ఇలా గమనించండి, మీరు ఇలా స్లోగా వెళ్ళినట్లయితే ఇదంతా ఒరిజినల్ టెక్స్ట్. ఇది టెక్స్ట్ తర్వాత మీకు కనిపించేది ఎప్పటిలాగానే గ్లాసరీ అనేది ఉంటుంది. ఇదిగోండి, దీని సోర్స్ ఎక్కడి నుండి తీసామన్నటువంటి ఇస్తూనే
దీని గ్లాసరీ ద లాస్ట్ చైల్డ్ సమ్మరీ ఇచ్చానండి. సమ్మరీ ముల్క్రాజ్ ఆనంద్ అన్నటువంటిది. తర్వాత నీ తప్పిపోయిన బాలుడు అంటూ విశ్లేషణాత్మకంగా ఈ సారాంశం అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన భావాలు ఏంటన్నటువంటి కూడా తెలుగు అనువాదం చేయడం అనేది జరిగింది. తర్వాత లెటర్ టు ఏ టీచర్ అనేటప్పుడు ఈ స్కూల్ ఆఫ్ బార్బేనియా అన్నటువంటిది వాళ్ళు అక్కడ ఉన్న విద్యార్థులు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నటువంటి విషయాలు అన్నమాట. ఆ స్కూల్ పట్ల వాళ్ళకున్న అభిప్రాయం ఎలాంటిది, ఆనాటి విద్యా వ్యవస్థ ఎలాంటిది అన్నటువంటిది చాలా వివరంగా ఇవ్వటం అనేది జరిగింది. ఇది క్వింటెసెన్స్ అంటే సమగ్ర సారాంశం అటు టీచర్కి స్టూడెంట్కి ఉపయోగపడేటట్టుగా ఇవ్వడం అనేది జరిగింది. ఇది స్లోగా అనమాట చదువుకుంటారు. తర్వాత ఈ కీ థీమ్స్ అసలు అందులో ఏమున్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్ఈక్వాలిటీ అంటే విద్యకు సంబంధించినటువంటి అసమానతలు అన్నటువంటి ఉన్నది, అంటే సంతుల్యత లేకపోవడం, క్లాస్ బయాస్ అండ్ సోషల్ రీప్రొడక్షన్ అన్నటువంటిది, లాంగ్వేజ్ యాజ్ పవర్ అని చెప్పి, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టీచర్స్, డెమోక్రటిక్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నటువంటి విషయాలను అనమాట, కలెక్టివ్ వాయిస్ ఆఫ్ ద అప్రెస్డ్ అనేది కూడా ఇందులో కనిపిస్తుంది. అలానే ఇందులో ముఖ్యంగా వాడినటువంటి లెటర్ టు ఏ టీచర్లో ఓవరాల్ టెక్స్ట్లో విస్తృతంగా వాడినటువంటి కొటేషన్స్ కూడా అనమాట ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ముందే అన్నాను కదా, ఇది స్టూడెంట్కి టీచర్కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇకపోతే యూనిట్ 2 ఆర్టికల్స్, ఇవి కూడా అనమాట నేను ఎస్ఎస్ భూషణ్ ఛానల్లో చెప్పడం అనేది జరిగింది. అయితే దానికంటే ఎక్కువ ఎగ్జాంపుల్స్ అన్నటువంటివి ఇందులో ఉంటాయండి. చాలా ఈ ఎగ్జాంపుల్స్ని వినియోగించుకోవాల్సిందిగా విద్యార్థుల్ని కోరుచున్నానండి. తర్వాతను ఇదిగోండి ఏ ఆర్ యాన్ ఈజ్ నాట్ యూజ్డ్, ఎక్కడ వాడాలి అలానే ఎక్కడ వాడకూడదు అన్నటువంటి ఉన్నాయి చూడండి. అలానే అన్కౌంటబుల్ నౌన్స్ ఎలాను, అలానే అబ్స్ట్రాక్ట్ నౌన్స్, అలానే మీల్స్ ముందు, అలానే డెఫినిట్ ఆర్టికల్ అనగానేమి, వాటి యూజెస్ ఏంటి అన్నటువంటి విషయాలను ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. గతంలో ఎస్ఎస్ భూషణ్ ఛానల్లో కూడాను ఇవి చాలా క్లియర్గా వివరంగా చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అలానే రిపిటేషన్ ఆఫ్ ద ఆర్టికల్, ఇది ఎక్కడ రిపీట్ చేయొచ్చు ఎప్పుడు అన్నటువంటి చూడండి. 2 అడ్జెక్టివ్స్ వచ్చేటప్పుడు క్వాలిఫైయింగ్ ద సేమ్ నౌన్స్ అయ్యేటప్పుడు ఎలా రిపీట్ చేస్తాము, రిపీట్ చేస్తే అర్థం ఏంటి, చేయకపోతే అర్థం ఏంటి అన్నటువంటి ఇందులో ఉన్నాయి. ఎస్ఎస్ భూషణ్లో మీరు కావాలనుకుంటుంది చూడొచ్చు. ఇక్కడ ఆర్టికల్స్కి సంబంధించి కూడాను చాలా ఎక్సర్సైజెస్ అనమాట ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ 40 ఇచ్చామన్నమాట. తర్వాత ప్రిపోజిషన్స్ కూడా ఎస్ఎస్ భూషణ్ ఛానల్లో అప్పుడు వివరంగా చెప్పడం అనేది జరిగిందండి. మరోసారి అది చూస్తారు, ఆ తర్వాత ఈ బుక్ కూడా వస్తారు. ఓకే, నెక్స్ట్ ప్రిపోజిషన్స్ లో ఇలా జతలుగా ఎందుకు ఇచ్చానంటే ఆన్, ఇన్, ఎట్, సిన్స్, ఫర్ అన్నటువంటిది అర్థం చేసుకుంటారని, గుర్తుంచుకోవడానికి బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో. అలానే కొన్ని ఇంట్రెస్టింగ్గా ఉంటాయి చూడండి. ఇక్కడ సిట్ టేక్స్ ద ప్రిపోజిషన్ ఆన్ ఈవెన్ బిఫోర్ బెడ్ ముందు కూడా, అంటే ఇంతకుముందు ఏమనుకున్నాం, సిట్ ముందు అసలు ప్రిపోజిషన్ రాదు అని ఇక్కడ అనుకున్నాం చూడండి కావాలంటే. ఆ తర్వాత ఏమో కొన్ని సందర్భాలు వస్తుందని కూడా చెప్పుకున్నాం. అది ఎప్పుడు అంటే శ్రావణి ఈ సిట్టింగ్ ఆన్ ద బెడ్ అనేటప్పుడు ఇలా వస్తుందని చెప్పి అనుకున్నాం. అలానే ఇక్కడ రానటువంటి సందర్భాలు కూడా ఇక్కడ ఎలా ఉన్నాయి చూడండి. అంటే ముఖ్యంగా బెడ్ అనేటువంటిది వచ్చేటప్పుడు ఎలా వాడాలి, ద ప్రిపోజిషన్ ఇన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ బెడ్ అన్నాం. నాగమణి ఈజ్ ఇన్ బెడ్ నౌ అని అన్నాము. వెన్ ఐ వెంట్ టు మీట్ కృష్ణ హీ హ్యాడ్ బీన్ ఇన్ బెడ్ సిన్స్ మార్నింగ్ అని అన్నాము. సో అవర్ సార్ ఈజ్ డాష్ బెడ్ రెడీ అంటే ఇన్ బెడ్ రెడీ అని అనకూడదు అని చెప్పి ఇక్కడ అర్థం. సిట్ తర్వాత మాత్రం సిట్ టేక్స్ ద ప్రిపోజిషన్, సిట్ అనే వర్డ్ అనమాట, ప్రిపోజిషన్ ఆన్ అన్నటువంటి సిట్ టేక్స్ ద ప్రిపోజిషన్ ఆన్, దాని తర్వాత అనమాట ఆన్ అన్నటువంటి ప్రిపోజిషన్ ఎలా వస్తుంది అన్నటువంటి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సిన్స్, ఫ్రమ్ అనేది చూడండి. అలానే బిట్వీన్, ఎమంగ్ అన్నటువంటివి కూడా ఇక్కడ వివరంగా ఇవ్వటం అనేది జరిగింది. తర్వాత బిట్వీన్, ఇన్, ఇంటూ, బిసైడ్, బిసైడ్స్, విత్, బై, జూనియర్, సీనియర్, ఇన్ఫీరియర్, సుపీరియర్, ప్రిఫర్. అలానే మళ్ళీ ఈ ఇన్ అన్నటువంటిది బిఫోర్ మంత్స్, ఇయర్స్, సీజన్స్. తర్వాత ఆన్ అన్నటువంటిది ఎలా వాడుతున్నాం, బై అన్నటువంటిది చూడండి ఆన్. తర్వాత ఆఫ్టర్, గెట్ అన్నటువంటిది ఎలా వాడాలన్నటువంటిది అపాన్, ఆన్. ఈ డిఫరెన్స్ చాలా చక్కగా ఎస్ఎస్ భూషణ్ ఛానల్లో ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది జరిగిందండి. తర్వాతను ఇవి ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ అంటారు. ఇక్కడ నుండి కూడాను ఇలా ఉన్నాయి. ఇది కాక ఇంక సెపరేట్గా కూడాను ఈ ఎక్సర్సైజ్ ఇస్తూ ఇక్కడ 51 ఇచ్చాను కదండి రూల్స్ లాగాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇవి కాక దీనికి ఎక్సర్సైజ్ ఇస్తూ ఇదిగోండి ఈ ఎక్సర్సైజ్ అంతా అయిన తర్వాత కూడాను ఇక్కడ వరకు కూడాను ఇది ఈ కీ ఇక్కడ వరకు కూడా దీనికి ఇచ్చాను కదా, ఈ ముందు ఉన్నవన్నీ కూడాను ఫ్రేజల్ ప్రిపోజిషన్స్గా మనం చెప్పుకుంటామండి. తర్వాత ఇలా వెళ్ళినట్లయితే యూనిట్ 3 వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ టెక్స్ట్ అనమాట, ఇది ఒరిజినల్ టెక్స్ట్. ఈ ఒరిజినల్ టెక్స్ట్ని జాగ్రత్తగా ఇంతే పోయం ఇంతేనండి, ఇది చదువుతారు. చదివిన తర్వాత ఈ అనువాదం చూడండి, చాలా చక్కగా చేశాను. ఇది కూడా మీరు ఇష్టపడతారు. దాని సమ్మరీ అనమాట, ఇదిగోండి ఇంతే, చాలా చిన్నదే ఇచ్చాను. తర్వాత స్పీచ్ విషయానికి వచ్చినట్లయితే హౌ డేర్ యూ, మీకు ఇక్కడ ఒకటి క్వశ్చన్స్ అనమాట, ఎలా ఇచ్చినా సరే మీరు రాయగలిగేటట్టుగా మీకు ఆ శక్తి ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత హౌ డేర్ యూ గ్రెటా థన్బర్గ్ టెక్స్ట్ అన్నటువంటిది ఒకసారి చూడండి. సో ఇదంతా కూడాను టెక్స్ట్ అండి, ఒరిజినల్ టెక్స్ట్. తర్వాత ఇది సమ్మరీ అనమాట.
ఇక ఈ సమ్మరీ తర్వాత తెలుగు అనువాదం ఎప్పుడులాగానే అనువాదం అంతా ఇవ్వలేదు కానీ సారాంశం అయితే ఇచ్చానండి. ఇది కూడాను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటారు. తర్వాత క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి మన ఎస్ఎస్ భూషణ్ ఛానల్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇందులో మరొకసారి జాగ్రత్తగా ఇలా చదువుకుంటూ అనమాట మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాల్సిందిగా కోరుచు. ఎక్కడైతే మీకు మరోసారి వెనక్కి వెళ్ళాలనుకుంటే ఇలా స్లోగా అనమాట వెళ్ళడం అనేటువంటిది మంచిదండి. కనీసం ఈ వన్ డే బ్యాటింగ్ పేరుతో ఇప్పుడైనా సరే మీరు చదివితే బాగుపడితే మంచిదే. సో ఇదిగోండి, ఆఫ్టర్ సంబడి, సమ్వేర్స్, ఎవ్రీబడి, ఎవ్రీ వన్, నో బడీ, నన్, ఎనీ వన్, వీ మస్ట్ యూజ్ దే అన్నటువంటిది ఇక్కడ మన ప్రొనౌన్ ఎలా వాడుతున్నాం అంటే సబ్జెక్ట్గా అది చూడండి. అలానే ఇట్ ఈస్ యూజ్డ్ ఆఫ్టర్ నథింగ్, ఎవ్రీథింగ్ అనేది చూడండి. అలా నెగిటివ్ వర్డ్స్ వచ్చేటప్పుడు నెయిదర్, నో, నాట్, నెవర్, నన్ అనేటువంటిది కూడా వచ్చేటప్పుడు ఎలా చూడాలో దయచేసి ఇది అర్థం చేసుకోండి. తర్వాతను మార్జినల్ ఆక్సిలరీస్ అని చెప్పేసి ఉన్నాయి. డేర్ నాట్, డేరింట్, నీడ్ నాట్, నీడింట్ అన్నటువంటివి కూడాను చాలా వివరంగా ఇచ్చాం. తర్వాతను వర్బ్స్ డేర్, నీడ్ అన్నటువంటివి మెయిన్ వర్బ్స్కి ఎలా వాడతాం, క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా వాడతాం అన్నటువంటివి చూడండి. తర్వాత ఇక్కడెక్కడో ఎక్సర్సైజ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ రూల్స్ చాలా ముఖ్యమండి. ఇవే మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పనికి వచ్చే రూల్స్ అయితే ఇవే. ఇక ఎక్సర్సైజ్ ఇందులో ఇది ఇచ్చాను. సో ఈ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత యూనిట్ 4 నైట్ ఆఫ్ ద స్కార్పియనిజం ఇజైకల్ అన్నటువంటి టెక్స్ట్ అనమాట ఇది. దీని తర్వాత అనమాట మీకు వచ్చేది ఇదిగోండి టెక్స్ట్. చాలా మంచి పోయమే ఇది. తల్లి ప్రేమ లేదా మాతృత్వపు మమకారం అన్నటువంటిది ఇందులో చాలా చక్కగా కనిపిస్తుంది. దాని తెలుగు అనువాదం కూడాను ఉన్నట్లుగా ఇక్కడ చేయడం అనేది జరిగింది. సారాంశం కాకుండా తెలుగు అనువాదమే చేశానండి. తర్వాత సమ్మరీ, ఇది స్టూడెంట్కి తగినటువంటి ఇంతే, ఇది స్టూడెంట్కి తగింది. అయితే ఇది అనాలిసిస్, ఇది టీచర్కి సంబంధించి మీరు చదివినా సరే మంచిదే నా ప్రియమైన విద్యార్థులారా. అంటే కాస్త లోతుగా అనమాట వివరణ ఇవ్వడం అనేది జరిగింది. తర్వాతను ఈ వన్ యాక్ట్ ప్లే అంటే ఒక్క నిడివిన లేదా ఒక్క ఉదుటున ప్రదర్శించగలిగినటువంటి నాటకము అని ఇక్కడ అర్థం. దీనిలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే వన్ యాక్ట్ ప్లేలో ద క్యారెక్టర్స్ విల్ బి వెరీ ఫ్యూ, జస్ట్ ఒక 5-6 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటుంటాయి. అలానే ఇది ఒక మ్యాక్సిమం 1 అవర్లో తేలిపోయినటువంటి నాటకంగా చెప్పుకోవచ్చు. అలానే దీనికి చివరి అనమాట అంటే మొదట్లో ఒకలా అనిపించే చివరికి సస్పెన్స్గా లేదా థ్రిల్లర్గా కూడా ఇది ఉంటుందన్నమాట. సో ఇది కాస్త హ్యూమర్ కూడాను ఉంటుంది. ఇది వన్ యాక్ట్ ప్లే తాలూకా లక్షణాలు. ఇదంతా కూడాను టెక్స్ట్ అండి. ఇది అబ్రిడ్జ్డ్ వెర్షన్ అంటే సరళతరం చేసినటువంటి వెర్షన్ అండి. ఇదంతా కూడా అనమాట అయిపోయిన తర్వాత ఇది కూడా సమ్మరీ అనమాట మీకు అనుకూలంగా ఇవ్వడం అనేది ఇంతే. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వగలిగితే మీరు రాయగలిగితే ఇంతే రాస్తే చాలండి ఇక్కడ వరకే అని. తర్వాతను రిఫండ్ అన్నటువంటిది ఈ తెలుగు సారాంశం మాత్రం ఇచ్చిన అనువాదం మొత్తం చేయడానికి వీలు పడగా. తర్వాతను అసలు ఇందులో ఉన్నటువంటి ఏంటి, ఈ రిఫండ్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలంటే థీమ్స్ అంటే విద్యా వ్యవస్థపై ఇది ఒక వ్యంగ్యం లాంటిది. అంటే సర్కాజం అగెయిన్స్ట్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్, అలానే ఎగ్జామినేషన్స్, ప్రాక్టికల్ లైఫ్ అన్నటువంటిది వేరు అని చెప్పడానికి, అలానే యాంత్రిక విద్యా విధానం అన్నటువంటిది అంటే రొటీన్ అని లేదా మెకానికల్ టీచింగ్ మెథడాలజీ గురించి చెప్పడానికి, అలానే హాస్యం ద్వారా సామాజిక విమర్శ అంటే ఈ సోషల్ క్రిటిసిజం అన్నటువంటి బిట్టర్ క్రిటిసిజం అన్నటువంటిది హ్యూమర్తో కలిపి ఇక్కడ రచయిత పండించారని చెప్పవచ్చు. తర్వాత ఈ వర్బ్స్ గురించి ఇక విషయానికి వచ్చినట్లయితే ఇదిగోండి ఇక్కడ నుంచి అనమాట ఇది వెబ్, దీనికి సంబంధించినది అనమాట. అసలు ఈ టెన్సెస్ సంబంధించిన ముఖ్యమైన భాగమే వెబ్. సో ఆ తర్వాత ఇది ఎలా వాడుతున్నాం అన్నటువంటి ఇదిగోండి అంతా కూడాను దయచేసి ఇలా స్లోగా వెళ్తూ తర్వాత ఇదిగోండి ఇందులో ఇర్రెగ్యులర్ వెబ్స్ అనేటువంటివి రెగ్యులర్ వెబ్స్ అనేవి ఉన్నాయి. అలానే ఈ బేస్ ఫామ్ ఉంటే ఇక్కడ మీరు చూసారు గ్రూప్ 1, 2, 3, 4 అని నిలబెడతీయటం అనేది కూడా జరిగింది. తర్వాత ఇక్కడ ఎక్సర్సైజ్ కూడా ఇచ్చానండి, దీన్ని కూడా వినియోగిస్తారు. తర్వాత సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ ఇండెఫినిట్ అన్నటువంటి ఈ రూల్ ఎంత చక్కగా ఇవ్వడం అనేది జరిగిందో ఒకసారి ఇందులో చూడండి. ఇది మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడాను నిర్లక్ష్యం చేయకుండా దయచేసి జాగ్రత్తగా చదువుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రూల్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ విత్ ఎస్ ఆర్ వితౌట్ ఎస్ ఆర్ వితౌట్ ఎస్ ఆర్ ఎస్ ప్లస్ ఆబ్జెక్ట్ అన్నటువంటిది ఇక్కడ ఉంది కదా. అలానే ప్రెజెంట్ కంటిన్యూస్ లేదా ప్రోగ్రెసివ్కి ఏమంటాం మనం. సో దాని రూల్ సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ఆర్ ఆర్ ప్లస్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని ఇంతకుముందు కూడాను ఇది నేను ఎస్ఎస్ భూషణ్ ఛానల్లో చెప్పాను. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ రూల్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అని అన్నాము. తర్వాత ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అన్నటువంటిది ఉంది చూడండి. సింపుల్ పాస్ట్ టెన్స్ రూల్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అన్నటువంటిది. తర్వాత ప్రతిదానికి మీరు గమనించారో లేదా అఫర్మేటివ్, నెగిటివ్ ఇంట్రోగేటివ్ అన్నటువంటిది ఓపిక మీద ఇవ్వడం అనేది జరిగింది. దాని యూసేజ్ కూడాను
ఇవ్వటం అనేది జరిగింది. కీవర్డ్స్ కూడా ఇవ్వటం అనేది జరిగాయి ప్రతి టెన్స్కి. దయచేసి అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. కీవర్డ్స్ కీవర్డ్ని ఆధారంగా చేసుకొని మీరు టెన్స్ అన్నటువంటిది డిసైడ్ చేసుకోవాలి. అలానే పాస్ట్ కంటిన్యూస్ రూల్ సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్బ్ ప్లస్ ఇంక్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంది. సో తర్వాతను పాస్ట్ పర్ఫెక్ట్ రూల్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంది. అలానే ఎప్పుడైనా యూసేజ్ కీవర్డ్స్ అనేవి ఉన్నాయి చూడండి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ ఇంక్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని ఉంది. తర్వాత కీవర్డ్స్ కూడా ఉన్నాయి చూడండి, సిన్స్ ఫర్ అని. అలానే సింపుల్ ఫ్యూచర్ రూల్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షాల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంది. తర్వాతను కీవర్డ్స్ ఉన్నాయి. ఫ్యూచర్ కంటిన్యూస్ రూల్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షాల్ ప్లస్ బీ ప్లస్ ఇంక్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, లేదా అదే V1 ప్లస్ ఇంగ్ అంటారే ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంది చూడండి. అలానే అధ్యాపకులకు విన్నపం ఏంటంటే ఈ టెన్సెస్ నేర్పించేటప్పుడు ఈ ఎఫర్మేటివ్, నెగిటివ్ ఇంట్రోగేటివ్ అన్నీ కూడా ఒకేసారి విద్యార్థులకు తెలియజేయడం వలన వాటిలోని తేడాను చక్కగా అర్థం చేసుకుంటారు. అలానే ప్రాక్టికల్ యూసేజ్లో అవి పెడతారన్నటువంటి భావనతో ఇలా వివరంగా ఇవ్వడం అనేది జరిగిందండి. తర్వాత ఫ్యూచర్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షాల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. తర్వాత ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షాల్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంక్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అండి. తర్వాత దానిపైన టెన్సెస్కి ఎక్సర్సైజ్ కూడాను చాలా ఎక్కువగానే ఇవ్వటం అనేది జరిగిందండి ఇక్కడ వరకు కూడాను. తర్వాత యూనిట్ 5 షార్ట్ స్టోరీ అన్ ఆస్ట్రాలజర్స్ డే బై ఆర్కే నారాయణ్. ఇది ఒరిజినల్ టెక్స్ట్ అండి. దీని తర్వాత అనమాట వచ్చినటువంటిది చాలా చక్కనైనటువంటి ఇదిగోండి, ఇదంతా గ్లాసరీ. ఈ గ్లాసరీ అయిపోయిన తర్వాత మీకు వచ్చినటువంటివి ఏంటంటే ఈ స్కెచ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద ఆస్ట్రాలజర్ అండ్ గురునాయక్ అని ఉన్నది చూసారా, ఇది ఈ ఆల్ ఇన్ వన్ ఆన్సర్ అన్నమాట. బాగుంటుందండి ఇది. జస్ట్ ఇంతే నేను మీకు ఇవ్వడం అనేది జరిగిందండి. క్వశ్చన్స్ ఈ విధంగా కూడా అడుగుతారండి. తర్వాత ఈ ఆస్ట్రాలజర్స్ డే ఈ తెలుగు అనువాదం అనేది చాలా ఓపిక మీద చేశాను. ఏమైనా మీకు కాస్త ఇంట్రెస్ట్ ఉంటే బుద్ధిగా శ్రద్ధగా చదువుతారని ఆశిస్తూ ఉన్నాను. గతంలో ఎస్ఎస్ భూషణ్ ఛానల్లో ఇది ఆల్రెడీ ఇలా పెట్టడం అనేది జరిగింది. మరోసారి నా ప్రియమైన విద్యార్థుల కోసం ఇది నేను చాలా ఖర్చు పెట్టి ₹1,00,000 ఖర్చు పెట్టి సుమారుగా ఈ విన్యాసాలన్నీ చేస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా మన విద్యార్థుల కోసమే ఇది ఫ్రీగా మనం సరఫరా చేయటం అనేది జరిగేటప్పుడు వినియోగించుకుంటారు. అలా చదువుకుంటూ వెళ్ళినట్లయితే తప్పకుండా అనమాట మీరు కూడా ఎప్పటికైనా మంచి స్థానంలో స్థిరపడతారని కోరుకుంటున్నాను. తర్వాత ఇక్కడ వచ్చినట్లయితే ఈ బేసిక్ సౌండ్స్ అనగా ఈ ఫొనెటిక్స్ అండి. ఈ ఫొనెటిక్స్ అన్నటువంటివి ఈ ఇంతకుముందు మన ఎస్ఎస్ భూషణ్ ఛానల్లో బోర్డు మీద నేను వివరంగా ఇవ్వటం, ఆ పైన అనమాట ఇదే విధంగా ఆ రోజు సెమిస్టర్ 1 పుస్తకంలోంచి కూడా చదివి వినిపించడం కూడా జరిగిందండి. తర్వాత ఇదిగోండి ఈ సింటాక్స్ అంటే ఏంటని, సెమాంటిక్స్ అంటే ఏంటని ఇలా వెళ్తూ అప్పుడన్నమాట ఫొనెటిక్స్ వెళ్ళాం. హౌ మెనీ కాన్సనెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ అని అంటే 21 లెటర్స్ రిప్రజెంట్ 24 సౌండ్స్ అని. సో అసలు ఐపీఏ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ అని. ఇలా లోతుగా వెళ్ళవలసిన దగ్గర వెళ్ళాం. లేదండి మాకు ఇవన్నీ ఎందుకు అని అనుకుంటే ఇదిగోండి ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ 44 స్పీచ్ సౌండ్స్. ఓవెల్స్ 20, కాన్సనెంట్స్ 24, అలానే మోనోప్థాంగ్స్ 12, డిప్థాంగ్స్ 8, అలానే ఇందులో ఈ కాన్సనెంట్ సౌండ్స్లో వాయిస్డ్ 15, వాయిస్లెస్ 9. ఇలా ఇక వాయిస్లెస్ సౌండ్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ వాయిస్డ్ సౌండ్స్, ఇవి 15 ఉన్నాయి 9 ఉన్నాయని అనుకున్నాం కదా. సో ఇది ఒక పద్ధతి ఇలాగ వెళ్ళగా చూడండి ఇవన్నీ కూడా ఆ రోజు అనుకున్నవే. ఇలా జాగ్రత్తగా మీరు చదువుకుంటారని కోరుకుంటున్నానండి. తర్వాతను ప్యూర్ వోవెల్స్ ఇదిగోండి ఇలాను రైట్ ద ప్యూర్ వోవెల్స్ మోనోప్థాంగ్స్ అంటే దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అనమాట ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐ కాదండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది పైన, అది ఐ కాదు, అది మన ఫొనెటిక్స్ ప్రకారం ఈ ఈ అలానే ఈ అని అనకూడదండి. ఈ ఇమేజ్, స్టిల్, ఈజీ చూసారు ఇక్కడ ఈజీ అన్నటువంటి ఎలా ఉందో అలానే అనమాట. తర్వాత సౌండ్ కూడా ఇంచ్, నిట్, అలానే విట్టి అన్నటువంటిది ఇలా మనం పలకాలి. ఈ విషయాలన్నీ కూడాను ఎస్ఎస్ భూషణ్ ఆ ఫొనెటిక్స్లో ఉండడం అనేది జరిగిందండి, ఇవ్వడం అనేది వివరంగా జరిగిందండి. రైట్ ద డిప్థాంగ్స్ అంటూ ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత ఎక్సర్సైజ్ 1 దీనికి సంబంధించి చూడండి చాలా క్లియర్గా ఇవ్వడం అనేది ఈ సౌండ్స్ అన్నీ కూడాను. వీటిని మీరు చాలా చక్కగా అన్నమాట వినియోగించుకోవాలండి. అసలు ఆ ఎస్ఎస్ భూషణ్ ఛానల్లో మీకు ఆ పలకటం కూడా నా ఉచ్చారణ అన్నటువంటిది ఎలా చేయాలన్నటువంటిది కూడా అందులో చెప్పడం అనేది జరిగింది. తర్వాత ఈ ఎక్సర్సైజ్ 2 ఓకే ఇది కూడా అనమాట ఈ ప్రొనౌన్సియేషన్కి సంబంధించినటువంటివి. ఇక్కడ ఎక్కడో తెలుగులో కూడా ఇచ్చినట్టు గుర్తు, ఇదిగోండి ఇది. సో ఇది ఎగ్జాక్ట్గా అనేది మనం చెప్పలేం తెలుగు, కానీ ఇలా నీ సౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ 12 మోనోప్థాంగ్స్ వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్ 1 అని ఉంది. హిట్ అంటే ఈ యాజ్ ఇన్ హిట్, ఈ యాజ్ ఇన్ సి. నా గొంతు కాస్త బాగలేదండి, నేను ఏమైనా సరే ప్రొనౌన్సియేషన్లో దోషములు లేదా లోపాలు ఉంటే మన్నించండి. అలానే ఇది ఎ మెట్, అలానే ఎ క్యాట్, అలానే ఆమ్,
హాట్, కాల్, పుట్, అలానే ఫుడ్, కప్, టర్న్, అలానే ఇది కూడా ఈ రెండు దగ్గరగా ఉంటాయి, టర్న్ అవే అనేటట్టుగా. అలానే రెండు సౌండ్లు మిళితమైతే ఎలా ఉంటాయి అన్నటువంటిది ఇది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ A+E అనేటట్టుగా 8, ఇట్ ఇస్ నాట్ 8 అని అంటాం. డే సాటర్డే అంటాం, తప్పు. సాటర్డే, మండే, వాట్ డే ఈజ్ టుడే అనేటట్టుగా 8. అలానే ఇది ఫస్ట్ ఆ అనే ధ్వనితో మొదలై ఈ అనే దానితో ఎండ్ అవ్వాలి. అలానే O+E ఓయ్, బాయ్ అనేటట్టుగా అనమాట. నో, మనం NO నో అంటాం, తప్పు. నో అనేటట్టుగా ఇది అనాలి. హౌ, అలానే న్యా, వే, అలానే ప్యూర్. ఇది ఒరిజినల్గా ఫొనెటిక్స్ ప్రకారంగా చదివినట్లయితే మనం దాదాపుగా బ్రిటిష్ వాడి మనవాడిలాగానే మనం కూడా లెక్క. అలా చదివితే మంచిదే, కానీ మన ఇండియన్ ఇంగ్లీష్తో మనం వెళ్ళిపోతున్నాం. చివరికి అనమాట మన బాధ వాడికి అర్థమైంది లేదు, వాడి బాధ మనకు అర్థమైంది లేదని చూసుకుంటున్నాం. బట్ ఎనీవే ద యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్, రైట్ ప్రొనౌన్సియేషన్. ఇప్పుడు నేను చదివినట్టుగా ఇదిగోండి, ఇవి చాలా చక్కగా మీరు ప్రాక్టీస్ చేస్తారు. అలానే దీనికి కూడా ఇదిగోండి కింద ఇవ్వటం అనేది జరిగింది. కాస్త అవి మీ సొంతంగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కమ్స్ ఎక్సర్సైజ్ 5. ఓకే, ఆ తర్వాత ఎక్సర్సైజ్ 6 అన్నటువంటిది ఉంటుంది. తర్వాత అనమాట వర్డ్ యాక్సెంట్ అన్నటువంటిది ఒకసారి చూడండి. ఓకే, సిలబిఫికేషన్ అంటే ఎలా ఉంటుంది. సిలబుల్, గివ్ ఎగ్జాంపుల్స్. వాట్ ఆర్ ద రూల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సిలబిఫికేషన్. వాట్ ఈజ్ మెంట్ బై స్ట్రెస్ అన్నటువంటివి ఇలా ఉంటాయి. తర్వాతను వాట్ ఆర్ ద రూల్స్ ఇన్ స్ట్రెస్ మార్కింగ్. ఇవి ఎక్కడ, ఇది వర్డ్ యాక్సెంట్కి సంబంధించినవన్నీ కూడా ఇది ఈ స్ట్రెస్ మార్కింగ్ అంతా కూడా. నెక్స్ట్ ఇలా ఈ డైసిలబిక్ అంటే ఏంటి, మోనోసిలబిక్ అంటే ఏంటని ఇలా డివిజన్ అంతా కూడా చక్కగా ఇవ్వడం అనేది జరిగింది. తర్వాతను ఏమంటే ఈ రూల్స్ అనమాట కాస్త స్లోగా చదువుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇంతకుముందే మీకు చెప్పాను 1x లేదా 0.5లో పెట్టండి అని. అలానే నెక్స్ట్ ఇంటోనేషన్ ఏంటిది, వాట్ ఈజ్ ఇంటోనేషన్, హౌ ఈజ్ ద టోన్ ఇండికేటెడ్. సో దీన్ని కూడా అనమాట జాగ్రత్తగా బుద్ధిగా చదువుతారండి. నెక్స్ట్ కమింగ్ టు దిస్, వాట్ ఆర్ ద వేరియస్ టోన్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్, హౌ ఆర్ దే యూస్ఫుల్. సో దీనికి అనమాట ఇక్కడ ఈ ఫాలింగ్ టోన్, రైజింగ్ టోన్ అంటే ఏంటన్నటువంటి వివరంగా ఆ రోజు చెప్పడం జరిగింది. మరోసారి ఇదిగోండి ద ఫాలింగ్ టోన్, లో ఫాల్ అన్నటువంటివి ఇంతకుముందు మన సెమిస్టర్ 1 ఆ రోజు బుక్ తయారు చేసేటప్పుడు ఇవన్నీ కూడా అందులో కూడా చూపించాను. ఇందులో కూడా వివరంగా పెట్టడం అనేది జరిగిందండి. తర్వాత ద రైజింగ్ టోన్ చూసారా, లో రైజ్ అన్నటువంటి వివరణ. అదేవిధంగా తర్వాత ఈ WH క్వశ్చన్స్ ఎలానో, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఎలానో, ట్యాగ్స్ ఎలానో, కమెంట్స్ ఎలానో, ఎక్స్క్లమేషన్స్ ఎలానో, తర్వాత హై రైజ్ అంటే ఏంటి అన్నటువంటివి కూడా చూడండి. తర్వాత ఈ టెన్నిస్కి సంబంధించినటువంటి ఆటపాట వగేరా, ద రైజింగ్ ఫాలింగ్ టోన్ సంబంధించినటువంటి వివరణ అంతా కూడా ఇందులో వివరంగా ఉన్నాయండి. ఈ వాట్ ఆర్ ద స్ట్రాంగ్ అండ్ వీక్ ఫార్మ్స్ యూజ్డ్ అని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ క్లుప్తంగా కూడా ఇలా ఇవ్వడం అనేది జరిగింది. తర్వాతను ఇంట్రెస్టింగ్ చాప్టర్ ఏంటంటే ఇంకోటి వొకాబులరీ ఐటమ్స్లో హోమోఫోన్స్ అన్నటువంటిది. ఈ హోమోఫోన్స్ కేవలం ఒక్క హోమోఫోన్స్ గురించి కాకుండా కాస్త ఇంట్రడక్షన్ మిగతా వాటి గురించి కూడా ఇవ్వడం అనేది జరిగింది. హోమోఫోన్, వర్డ్స్ దట్ సౌండ్ ద సేమ్ బట్ డిఫర్ ఇన్ స్పెల్లింగ్ అండ్ మీనింగ్. అంటే ఒకేలా ధ్వని ఉంటుంది కానీ స్పెల్లింగ్ మీనింగ్ డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ PAIR అలానే PEAR. సో PAIR అంటే జత. సో అనుష్క గాట్ ఏ పెయిర్ ఆఫ్ గ్లౌస్ ఆర్ ఏ పెయిర్ ఆఫ్ షూస్. అలానే భూషణ్ బాట్ 2 pears టు ఈట్. తినేదంట PS పండు అంటామే. సో అదనమాట ఇక్కడ అది అర్థం. సేమ్ ఏమన్నాం ఇక్కడ, వర్డ్స్ దట్ సౌండ్ ద సేమ్ సౌండ్ ఉంటుంది. హోమో అంటే సిమిలర్, ఫోన్ అంటే సౌండ్. సో సిమిలర్ సౌండ్ అనేది ఉంటుంది. తర్వాత హోమోనిమ్, వర్డ్స్ హ్యావింగ్ సేమ్ స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్ బట్ డిఫరెంట్ మీనింగ్. స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది, మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఏంటది, బ్యాంక్. సో స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్ అంటే బ్యాంక్. సో పండు వెంట్ టు ద బ్యాంక్ టు డిపాజిట్ ద అమౌంట్. బ్యాంక్ అంటే ద ప్లేస్ వేర్ వి డిపాజిట్ మనీ ఆర్ విత్డ్రా మనీ. బుజ్జి సాట్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్. సో అక్కడేమో బుజ్జిగాడు అనేవాడు నదీ తీరాన లేదా ఒడ్డున ఉన్నాడు అనే చెప్పుడు. సేమ్ స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్ ఈజ్ ఆల్సో సేమ్ బట్ దే ఆర్ యూజ్డ్ ఇన్ 2 different contexts with different meanings. ఓకే, నెక్స్ట్ హోమోగ్రాఫ్స్, వర్డ్స్ విత్ సేమ్ స్పెల్లింగ్ బట్ డిఫరెంట్ మీనింగ్స్. స్పెల్లింగ్ ఒకటే ఉంటుంది కానీ డిఫరెంట్ మీనింగ్స్. ప్రొనౌన్సియేషన్ ఆల్సో మే వ్యారీ. ఫర్ ఎగ్జాంపుల్ LEAD, యూ హ్యావ్ టు లీడ్ ద టీమ్. ఆ టీమ్ని నువ్వు నడిపించాలి. లీడ్ అంటే నడిపించు అని. ఇక్కడ LEAD లీడ్ అనకూడదు. లెడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ బ్యాటరీస్. సో ఇక్కడ ప్రొనౌన్సియేషన్ మారుతుంది. అప్పుడు ఇది ఏమనుకున్నాం, హోమోగ్రాఫ్ అని చెప్పి అనుకున్నాం. అసలు మనం ఇప్పుడు టాపిక్ దేని గురించి, హోమోఫోన్స్ విత్ మీనింగ్స్ అండ్ యూసేజ్. చాలా చక్కగా ఇచ్చాను, దయచేసి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎయిర్, అట్మాస్ఫియర్ అని. ద ఎయిర్ ఇన్ ఢిల్లీ బికమ్స్ పొల్యూటెడ్ డ్యూరింగ్ వింటర్. సో ఎగ్జామ్లో ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారనండి అంటే ఇలాను ఈ రెండు ఇస్తారు, రెండింటితో సెంటెన్స్ తయారు చేయమంటారు. లేదనంటే అక్కడ
సెంటెన్స్ ఇస్తారు, ద డాష్ ఇన్ ఢిల్లీ బికమ్స్ పొల్యూటెడ్ డ్యూరింగ్ ద వింటర్, ఏఐఆర్ ఎయిర్ అని రాయాలి. సో అలానే భూషణ్ ఈజ్ ద సోల్ డాష్ టు హిస్ ఫ్యామిలీ బిజినెస్ అనేటప్పుడు ఇక్కడ రాసేటప్పుడు ఏఐఆర్ కాకుండా హెచ్ఈఐఆర్ ఏ అన్నట్టు వారసుడు అని అర్థం ఇది రాయాలి. అలానే ఎక్సెప్ట్ అంటే రెండు కూడాను ఎక్సెప్ట్. సో ద కంపెనీ యాక్సెప్టెడ్ హెర్ జాబ్, ఇక్కడ ఏసీసీ ఈపీటీఈడి యాక్సెప్టెడ్ అంటే అంగీకరించాను. సో ఇక్కడ ఎక్సెప్ట్ అంటే తప్ప అని, ఎవ్రీ వన్ వాజ్ ప్రెజెంట్ ఎక్సెప్ట్ శశి భూషణ్ తప్ప మిగతా వాళ్ళందరూ ప్రెజెంట్ అయి ఉన్నారు అనేటప్పుడు. సో ఇలా అలౌడ్ బేర్ బ్రేక్ సెల్ సెంట్ డియర్, ఇలా డై ఈ డిఐ ఈ డై అంటే చనిపోవడం, డివై ఈ డై అంటే కలర్, ఇలా ఫేర్ ఫ్లోర్ నెక్స్ట్ హెయిర్ చూడండి, ఇలా హీల్ హోల్ నెక్స్ట్ అవర్ ఐడిల్ నైట్ నో మెయిల్ నెక్స్ట్ మీట్ పీస్ ప్లెయిన్ ప్రిన్సిపల్. ఇదందరూ కూడా చాలామంది ప్రిన్సిపల్ అది ఇది ధాన్యం పిఐఎల్ ఉంది కదా ప్రిన్సిపాలు అంటారు తప్పు, అలానే పిఎల్ఈ ఉంది కదా ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ అయినా రెండు కూడా పిఐఎల్ కూడాను పిఎల్ఈలో అయినా పలకాలి, ప్రిన్సిపల్ అంతే. రైట్ నెక్స్ట్ రోడ్ సీ సన్ నెక్స్ట్ స్టీల్ దేర్ నెక్స్ట్ వెదర్ వీక్ వెయిట్ వన్ వేస్ట్ సో సేల్ నెక్స్ట్ రోల్ స్టేషనరీ. ఇదొకటి చాలామంది బోర్డుల మీద తప్పు రాస్తుంటారు. స్టేషనరీ ఎన్ఏఆర్వై అని అంటే ఎస్టీఏటీఏవై అని ఎవరి స్టేషనరీ అంటే ఒక దగ్గర నిలకడగా ఉండడం. ఎన్ఈఆర్వై స్టేషనరీ అంటే ఏమంటారు పెన్నులు పెన్సిళ్ళు పుస్తకాలు అలానే ఇతరత్ర సామాగ్రి అంతా ఉన్నటువంటిది స్టేషనరీ లేదా షాప్ అంటే ఒక చోట అనమాట లభించినటువంటి వస్తువులన్నింటినీ కలిపి స్టేషనరీ అంటారు. టెయిల్ నెక్స్ట్ పాస్డ్ పేర్ ప్రాఫిట్ రింగ్ సీన్ నెక్స్ట్ సైట్ నెక్స్ట్ త్రూ. ఓకే ఇది మీద జరిగింది అనమాట ఈ సైట్, అందులోకి వెళ్ళాలి 46, ఇక్కడ ఇది ఇలా జరిగింది కాస్త ఇక్కడ జిగ్జాగ్ అయ్యిందండి, ఏమనుకోవద్దు అర్థం చేసుకుంటే చాలు. 45 సైట్ అండి, 46 కూడా సైటే. సో ఇక్కడ త్రూ అనేది కూడా పైకి వెళ్ళాలన్నమాట ఇది. సో ఈ బై బోర్డ్ తర్వాత ఈ కాంప్లిమెంట్ సంబంధించినటువంటి ఇది 50లోకి వస్తుంది, తర్వాత ఐల్ అనేది అంటారు. సో ఇలా ఈ 57 మళ్ళీ ఇలా తప్పిందండి. సో ఇవన్నీ కూడాను సింపుల్గా చెప్పేది కార్డ్ సిహెచ్ఓఆర్డి కార్డ్ సిఓఆర్డి కార్డ్, అలాగే క్లైమ్ సిఎల్ఐఎంఈ. ఓకే ఇవన్నీ కూడా అనమాట మనకి ఈ ఫోనెటిక్స్ అని అంటారండి. దయచేసి ఆ నంబరింగ్ అనమాట మీరేమీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, కాస్త అనమాట శ్రద్ధ పెట్టవలసిందిగా కోరుచున్నానండి. ఇక్కడ వరకు అలా జరిగింది, ఇదంతా మళ్ళీ బాగానే ఉంది. ఓకే 78 వరకు అంటే వర్డ్స్ పైవి కిందవి డిటిపిలో జరిగిపోయాయి. సో 82 మార్నింగ్. సో మార్నింగ్ అంటే ఉదయం, మార్నింగ్ అంటే విచారం వ్యక్తం చేయటం. తర్వాతను ఇలా ఈ స్లోగా మీరు అనమాట 1xలో పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు చదువుకునేటప్పుడు. ఓకే ఎన్ని ఇచ్చాను 125 ఇచ్చానండి. ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ కూడా మీకు ఇవ్వడం అనేది జరిగిందండి. చూడండి ఇవి ద స్టూడెంట్స్ రైట్ ద ఎగ్జామ్ కేర్ఫుల్ అన్నారు, WRITE కదా. అలానే హీ బాట్ ఏ పెయిర్ ఆఫ్ షూస్ APAIR. సో నెక్స్ట్ ఐడెంటిఫై అండ్ కరెక్ట్ ద ఎర్రర్ అన్నాం. సో షీ వెంట్ దే ఎస్టర్డే. సో ఇందులో ఎక్కడ తప్పు ఉందంటే షీ వెంట్ దే THERE. నెక్స్ట్ హీ రెడ్ ద బుక్ READ అన్నటువంటి ఇక్కడ వాడాలి. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ వర్డ్ హీ వాజ్ నాట్ అలౌడ్ ALLOWED అలౌడ్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేది చూడండి హోమోఫోన్స్. మళ్ళీ ఇక్కడ ఇది ఒక ఎక్సర్సైజ్ చాలా బాగానే ఇవ్వడం అనేది జరిగింది వివరంగా. నెక్స్ట్ ఓకే ఇవి కూడా అనమాట అందులో భాగమే. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ నైఫ్ అని అంటే ఇది ఇక్కడ ఇది యాక్చువల్గా దానిలోకి రావు, హోమోఫోన్స్లోకి రావండి. ఎందుకంటే నైఫ్ పూర్తి ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్. ఈ తర్వాత వస్తాయి అనమాట కాట్ వస్తాయండి. జస్ట్ అక్కడ ఇంట్రెస్టింగ్గా ఉందనేది పెట్టాను. సో టీచర్ అనే వ్యక్తి కాస్త ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇటువన్నీ కూడాను చిన్నవి ఏమైనా ఉంటే అలాంటి న్యూయెన్సెస్ న్యూయెన్సెస్ ఇలాంటి పదనిసలు ఏమైనా ఉంటే అర్థం చేసుకోవాలి. అవి విద్యార్థులకి వివరంగా చెప్పాలని కోరుకుంటున్నానండి. సో ఇవన్నీ కూడా అదే. సో ఇవి ఇక్కడ వరకు ఇలా జరగగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ యొక్క క్వశ్చన్ పేపర్ అండి ఇది. ఓకే సెక్షన్ ఏ ఇలా ఉంటుంది. సెక్షన్ ఏ 10 మార్క్స్కి. నెక్స్ట్ సెక్షన్ బిలో ఇది ఒక 5 మార్క్స్. చూడండి సెక్షన్ ఏలో 10 మార్క్సా, సెక్షన్ ఏలో 10, 20, 30, 40, 50. తర్వాత బికి వచ్చేటప్పటికి 5 మార్క్స్, ఇక్కడ 3 మార్క్స్ అనేవి ఆర్టికల్స్కి. తర్వాత ప్రిపోజిషన్స్కి 3 మార్క్స్ అండి. తర్వాత క్వశ్చన్ టైప్స్ 3 మార్క్స్, వెబ్ ఫార్మ్స్ 5 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఫోనెటిక్స్ 3 మార్క్స్ అండి. తర్వాత హోమోఫోన్స్ 3 మార్క్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీ సెక్షన్ ఏ చూడండి. ఇది సెక్షన్ ఏ కాస్త తగ్గిస్తానండి.
సో ఇందులో ఇలా ఇంటర్నల్ చాయిస్గా ఇచ్చారండి. ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్ అని చెప్పి ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. సో ఇవి ఎలా ఉంటాయి ఒకసారి అలా చూసుకుంటూ వెళ్ళండి. ఇంటర్నల్ చాయిస్ అన్నీ కూడాను గమనించండి. ఆంధ్ర యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ అండి ఇది, సెక్షన్ బి. ఓకే, సో ఇలా ఇక్కడ మనం ఎన్ని మార్కులు కొనుక్కున్నాం? 10 మార్క్స్, 5 into 10 అంతే. అంటే ఇలా ఇది ఒక్కొక్కటి కూడాను ఇది టోటల్గా 5 ఉన్నాయి రామ నెంబర్ 1లో. అక్కడికి అది అయిపోయింది. ఇప్పుడు బీకి వచ్చాం. ఏమున్నాయి? ఇవి రామ నెంబర్ 2లో అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్ అని అన్నామండి. సో ఒక్కొక్క క్వశ్చన్లో ఏమున్నాయి ఇందులో? మ్యాచ్ ద అండర్లైన్ వర్డ్స్ విత్ కాలమ్ ఏ విత్ ద రెస్పెక్టివ్ పార్ట్స్ ఆఫ్ కాలమ్ బి. సో ఇక్కడ అనమాట ఇవి కాస్త ఈ కాలమ్స్ అనమాట మనం జిగ్జాగ్ అయ్యాయి అనమాట. ఇవి కాలమ్ అండర్ ఏ అని, కాలమ్ బి అని కాస్త ఇవి చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్ స్ట్రెస్డ్ సిలబల్ ఇవన్నీ ఇచ్చారు. ఓ పిక్చర్ ఇచ్చి దాని గురించి డిస్క్రిప్షన్ అనమాట. రైట్ ఎనీ 5 మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ అబౌట్ ద పిక్చర్ గివెన్ బిలో. ఓకే, తర్వాత రైట్ ఏ షార్ట్ పారాగ్రాఫ్ ఆన్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్. మై విలేజ్, టౌన్, సిటీ అని. తర్వాత నాది కేవలం అన్నయ్య యూనివర్సిటీకి సంబంధించి క్వశ్చన్ పేపర్ ఇలా ఉంది. ఒకసారి ఇది కూడాను చూడండి దయచేసి. ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏదైతే సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్ని ఆధారంగా చేసుకొని కాస్త అటు ఇటుగా ఉంటుంది. అన్ని యూనివర్సిటీలు కూడాను మోరోర్లెస్ ఒకేలా ఉంటున్నాయి అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ కృష్ణా యూనివర్సిటీ అండి. ఓకే, తర్వాతను ఇదంతా కృష్ణా యూనివర్సిటీయే. తర్వాత ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది. తర్వాత ఆంధ్రకేసరి కూడా అయిపోయిందండి ఎగ్జామ్. అయినప్పటికీ కూడా ఇది నెక్స్ట్ ఇయర్ పనికి వస్తుంది. కాస్త ఇది అర్థం చేసుకోండి. తర్వాత నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఇది జరగాల్సి ఉంది. చూడండి ఇది కూడాను ఆన్సర్ ఎనీ 3 questions out of 5 అన్నారు. 3 into 5 15. నెక్స్ట్ సెక్షన్ బి 3 into 5 15. నెక్స్ట్ సెక్షన్ సి 2 into 5 10. డి గ్రామర్ 4 మార్క్స్. నెక్స్ట్ 2 మార్క్స్. నెక్స్ట్ అలా వెళ్ళినట్లయితే మరో 4. నెక్స్ట్ స్పీకింగ్ స్కిల్స్ సంబంధించి ఫోనెటిక్స్ అనమాట 4 పెట్టారు. తర్వాత స్ట్రెస్ మార్క్స్ 3 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంటోనేషన్ 3. తర్వాత హోమోఫోన్స్ కొత్త చాప్టర్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు కనుక 5 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. మంచిదేనండి. నెక్స్ట్ యోగి వేమన యూనివర్సిటీ అండి ఇది. తర్వాత దీనికి కూడాను ఇంచుమించుగా అలానే 3 into 5 15. తర్వాత ఇలా ఇదిగోండి ఇక్కడ కూడాను మీరు గమనించండి. ఇదిగోండి ఇక్కడ 3 into 5 రామ నెంబర్ 2 3 into 5. ఈ డిటిపిలో కాస్త జిగ్జాగ్ అయ్యి ఇది రామ నెంబర్ 2 చివరన 3 into 5. తర్వాత రామ నెంబర్ 3 1 into 5. తర్వాత ఆన్సర్ ఎనీ 2 of the following questions 2 into 5. ఓకే, నెక్స్ట్ 5కి వెళ్ళినట్లయితే 3 into 1. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్స్ అని అన్నాము. సో ఇది 3 మార్క్స్ అండి. నెక్స్ట్ ప్రిపరేషన్స్ 3 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ టైప్ 3 మార్క్స్ అండి. తర్వాత వెబ్ ఫార్మ్స్ 5 మార్క్స్. నెక్స్ట్ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ 5 మార్క్స్. నెక్స్ట్ హోమోఫోన్స్ 3 మార్క్స్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ రాయలసీమ యూనివర్సిటీ సంబంధించి కూడాను సేమ్ మోరోలెస్ ఎలానే ఉంటుందండి. ఇది వాళ్ళు బ్లూ ప్రింట్ ఇచ్చారు. ఓకే, ఈ బ్లూ ప్రింట్ ప్రకారంగా మనం తయారు చేసుకోవాలి. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 2 into 5 10 మార్క్స్. అంటే ప్రోజ్ పోయిటరీ షార్ట్ స్టోరీస్ ఇలా మొత్తం ఇవంతా కలిపి 10 మార్క్స్ 10. తర్వాతను ఇది కూడాను పోయిటరీకి సంబంధించి 10 మార్క్స్ ఇవ్వటం జరిగింది. తర్వాతను ఇక్కడ కూడా 10 మార్క్స్ ఇచ్చారు. తర్వాత నాన్ డీటెయిల్ 10 మార్క్స్ లేదా షార్ట్ స్టోరీ 10 మార్క్స్ ఇచ్చారు. గ్రామర్ 25 మార్క్స్ ఇచ్చారండి. కాస్త ఎక్కువే ఇచ్చారు, బాగుంది. తర్వాత ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కూడాను సేమ్ ఇదే విధంగా 70 మార్క్స్కి ఇవ్వడం అనేది జరిగిందండి. ఇది రైట్. దయచేసి విద్యార్థులందరూ కూడాను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఏదో నాకు డబ్బులు ఎక్కువైపోయి నేను ఈ పనులు చేయట్లేదండి. అందరికీ ఉపయోగపడాలి. ఒక మనిషి పుట్టిన తర్వాత నువ్వు రోజుకి ఎంత తింటాం దానికి తగిన పని చేయాలి. అలానే బ్రతికినంత కాలము కూడాను మనం ఎంతగా మన ఏ రంగంలో ఉంటే ఆ రంగానికి మనం ఉపయోగపడ్డామని చూసుకోవాలి. నేను విద్యారంగంలో ఉన్నాను కాబట్టి నా విద్యార్థులు నేను ఎంత ఉపయోగపడ్డాను అన్నటువంటిది నేను చూసుకోవాలి. అంటే ఒక మనిషి చనిపోయే ముందు కొన్ని మంచి పనులు చేసి చనిపోవాలండి. అందులో భాగంగానే ఇవన్నీ కూడా ఈ విన్యాసాలనండి లేదా ఈ శ్రమనండి ఈ ఏమంటారు ఫిజికల్ వర్క్ మెంటల్ వర్క్ అన్నటువంటివన్నీ కూడా పడుతూ ఇందులో ఒక తెలియనటువంటి ఒక ప్యాషన్ ఒక ఆనందం అన్నటువంటిది ఇందులో ఉంటుంది. సో ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఎస్ భూషణ్. దయచేసి ఇది మన విద్యార్థులందరికీ కూడా చేరేటట్టుగా చూడాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.